గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ టెస్ట్లో మనకి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 25 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. వస్తేనే మనకి ఇక్కడ నవోదయలో సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 25కి 25 రావాలి అంటే అన్నిటికన్నా కీలకమైన ఘట్టము అర్థమెటిక్ టెస్టే. ఇందులో 25కి 25 రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రతి చాప్టర్కి కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ పరీక్షలో మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా మనం చేయగలుగుతాం. ఇక్కడ మనకి బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ మనకి ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూసినట్టయితే మనకి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? 5 + 6 × 2 - 8 ఈజ్ డివైడెడ్ బై 4 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి బడ్మాస్ రూల్ BODMAS ఈ బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ ఇక్కడ బ్రాకెట్ ఉందా లేదు, ఆఫ్ ఉందా లేదు, డివిజన్ ఉందా డివిజన్ ఉంది, ఎక్కడుంది డివిజను. 8 ఈజ్ డివైడెడ్ బై 4 అంటే 8ని 4తో డివిజన్ చేయాలి. 4 2s 8, రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ కోషియంట్ ఏమొచ్చింది? 2 వచ్చింది. కాబట్టి దీని ఆన్సర్ అనేది 2 అనమాట. ఇప్పుడు 5 + 6 × 2 - ఈ 8 ఈజ్ డివైడెడ్ బై 4 వాల్యూ 2 కాబట్టి 2 రాశాను. డివిజన్ అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 6 2s 12, 5 + 12 - 2. ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ అంటే ఈ రెండు ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే 5కి ఈ 12 కలిపితే 17, 17 - 2. ఇప్పుడు సబ్ట్రాక్షన్ లాస్ట్లో చేయాలి. 17 నుంచి 2 పోతే 15 ఆన్సర్ ఎక్కడుంది? బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, 15 అనేది బి ఆప్షన్లో మనకి 15 అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యూట్ 2 + 4 × 6 - 2³ ఈజ్ డివైడెడ్ బై 4. ఇక్కడ మనకి బడ్మాస్ రూల్లో ఫస్ట్ ఎక్కడైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అంటే 2³ కానీ 2² కానీ 5³ కానీ 5² కానీ కనిపించినట్టయితే వాటిని ముందు చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? 2 + 4 × 6 - 2³ దీన్ని చేంజ్ చేయాలి. అంటే 2³ అంటే ఏంటి? 2ని 3 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేయాలి. 2 2s 4, 4 2s 8 అంటే 2³ వాల్యూ 8 ఇది డివైడెడ్ బై 4. ఇప్పుడు మనం బడ్మాస్ రూల్ని అప్లై చేయాలి. బ్రాకెట్ ఉందా? లేదు, ఎక్కడ బ్రాకెట్ లేదు. ఆఫ్ ఉందా? ఆఫ్ కూడా ఎక్కడా లేదు. డివిజన్ ఉందా? ఉంది, డివిజన్ ఇక్కడ. 8 ఈజ్ డివైడెడ్ బై 4 అంటే 8ని 4తో డివిజన్ చేయాలి. 4 2s 8 అంటే కోషియంట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే 2 + 4 × 6 - దీని వాల్యూ 2. డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 4 6s 24 - 2 ముందుని +2. ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది. ఎడిషన్ చూడండి. ఎడిషన్ ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 26, 1కి 24 యాడ్ చేస్తే 26 - 2 దట్ ఈక్వల్ టు 26లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 24 మన ఆన్సర్. 24 ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఎవాల్యూట్ -24 - 45 ఈజ్ డివైడెడ్ బై 5 + 3 అని ఇచ్చాడు. ఇక్కడ బడ్మాస్ రూల్లో మనకి బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. డివిజన్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి? 45ని 5తో డివిజన్ చేయాలి. 5 9s 45, రిమైండర్ ఈజ్ 0 అంటే ఆన్సర్ ఏమొచ్చింది? 9 వచ్చింది అనమాట. అంటే -24 మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్, దీని వాల్యూ అనేది ఎంత వచ్చింది? 9 వచ్చింది. కాబట్టి 9 + 3. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఇది 24 రూపీస్ అనుకుందాం, ఇది 9 రూపీస్ అనుకుందాం. ముందున మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక అప్పు లాంటిది. ఇది అప్పే, ఈ 24 రూపీస్ అప్పే, 9 రూపీస్ కూడా అప్పే. టోటల్గా -33 రూపీస్ అప్పు +3. ఇప్పుడు ఏం చేయాలి? ఇదేమో అప్పు, ఇదేమో ఆస్తి. మన దగ్గర ఉన్నది 3 రూపీస్ ఉంది, కానీ అప్పు ఎక్కువగా ఉంది. అప్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 3 రూపీస్ కూడా అప్పు తీర్చేసామనుకో ఇంకా మనకు అప్పే ఉంటుంది. ఎంత ఉంటుంది? 30 రూపీస్ అప్పు ఉంటుంది. అప్పుకి సింబల్ ఏంటి? మైనస్. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది?
ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యూట్ -4 క్యూబ్ ప్లస్ బ్రాకెట్ 8 × 11 ఈజ్ డివైడెడ్ బై 4 అని ఇచ్చాడు. ఫస్ట్ మనము బడ్మాస్ రూల్ రాసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఉంది, అది క్లోజ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ -4 క్యూబ్ అంటే 4 × 4 × 4, 4 4 జా 16, 16 4 జా 64 ప్లస్ బ్రాకెట్లో ఉన్నది 8 11 జా 88, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, పవర్ కూడా క్లోజ్ చేస్తాం, ఈజ్ డివైడెడ్ బై 4 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది డివైడెడ్ బై. ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి ఫస్ట్. డివైడెడ్ బై చేస్తే 88ని 4తో డివైడ్ చేస్తే 4 22 జా 88, అంటే దీని ఆన్సర్ అనేది 22 వచ్చింది. అంటే -64 + 22, అంటే 64 రూపాయలు అప్పున్నావు, కానీ నీ దగ్గర ఉన్నది 22 రూపాయలు ఉంది. 22 రూపాయలు ఇచ్చేసావు అనుకో, ఇంక నీకు అప్పు ఉంటుంది. అంటే ఆ అప్పు గుర్తు మైనస్ పెట్టాలి. ఈ 64లో నుంచి 22 రూపాయలు అప్పు తీర్చేసావు కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఎంత అప్పు ఉంటావంటే 2 రూపీస్, అండ్ 6లోంచి 2 పోతే మనకి 4, అంటే 42 రూపీస్ అనేది ఇంకా అప్పు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 40th ప్రాబ్లం చూడండి. ఎవాల్యూట్ 9 + 2 × 7 × 3 -9² అని ఇచ్చాడు. ఇప్పుడు 9 కింద రాయాలి, ప్లస్ 2 ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు మల్టిప్లై చేయాలి. 7 3 జా 21. ఇప్పుడు ఇది 9² అంటే 81, అంటే 9² అంటే ఏంటంటే అర్థం 9 9 జా 81. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకా మల్టిప్లికేషన్ ఉంది. ఈ ప్లస్ ఈ మైనస్ కన్నా ముందు 2 బ్రాకెట్ ఉంది అంటే అర్థం ఏంటంటే 2 × 21 అని అర్థం అనమాట. ఈ 21ని 2తో మల్టిప్లై చేయాలి. 2 1 జా 2, 2 2 జా 4, అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 42 వచ్చింది. 9 + 42 - 81. ఇప్పుడు ప్లస్ చేయాలి, ఈ రెండు ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 51 వస్తుంది, -81. అంటే నీ దగ్గర 51 రూపీస్ ఉంది, కానీ ఎంత అప్పు ఉన్నావు, ఇంకా 81 రూపీస్ అప్పు ఉన్నావు. మైనస్ ఉందంటే 81 రూపీస్ అప్పు ఉన్నావు అనమాట. అంటే ఈ 51 రూపీస్ ఇచ్చేసావు అనుకో, ఇంకా అప్పే ఉంటావు. ఎంత అప్పు ఉంటావు అంటే 81లో నుంచి 51 మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకి 0, 8లోంచి 5 పోతే 3, అంటే 30 రూపీస్ ఇంకా అప్పు ఉంటావు అనమాట. ఈ విధంగా మనకి ఈ బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనము కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఎగ్జామ్ హాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. ఓకే, ఇవే క్వశ్చన్స్ మరలా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.